ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించి ఫలింపచేయండి. వారి గృహంలో ఏ ప్రార్థన అంశం కొరకైతే నైనా ప్రార్థన అంశమును నీ సన్నిధిలో పెట్టి ఉన్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థనకు తగిన సహాయము మీరు అనుగ్రహించమని, వారి కుటుంబాలు మీరే దీవించమని, ఈ మాటలు వింటున్న, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఇప్పుడే దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొనిచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మన అందరి జీవితానికి చాలా శ్రేష్టమైన, ఎంతో అవసరమైన మాట. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే ఈ మాట మనం చాలా ధైర్యం తెచ్చుకుంటాం అనేకమైన చోట్ల. ఏంటి అంటే, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవునని. మనం ఈరోజు తీసుకోవాల్సిన మాట పై మాటనే తీసుకొని ధ్యానిద్దాం. ఏంటి అంటే, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చునని. మన యొక్క ముఖాన్ని బట్టి మనం ఏంటో చెప్పగలం. కొంతమంది ఫేస్ రీడింగ్ చేస్తూ ఉంటుంటారు. వారి యొక్క ఫేస్ని బట్టి చూసి వీళ్ళు ఎలా ఉన్నారో చెప్పగలరు. కనుక ఒక వ్యక్తి తన ముఖము సంతోషంగా ఉన్నదా లేదా అని తన యొక్క ముఖాన్ని బట్టి చెప్పేయచ్చు. కొంతమంది వేదనతో ఉంటారు, కష్టంలో ఉంటారు, దుఃఖంతో ఉన్నప్పుడు వారి ముఖము కవలికలు చాలా డిఫరెంట్గా ఉంటుంటాయి. బైబిల్లో మనం చూసినట్లయితే అర్థహస్త టైంలో అక్కడ నెహెమియా వాళ్ళంతా కూడా బానిసలుగా ఉన్నారు. బబులోన్లో ఉన్న టైంలో నెహెమియాకి యెరూషలేము ప్రాకారం అంతా కూడా కాల్చబడిందనే వార్త విన్న తర్వాత ఎంతో యాక్టివ్గా ఉన్న వ్యక్తి నెహెమియా. రాజు దగ్గర ఆ యొక్క ద్రాక్షరసం అందించే డ్యూటీలో ఉంటాడు. మరి అర్థహస్త అడుగుతాడు ఒకరోజు. ఆ వార్త విన్న దగ్గర నుంచి కూడా నెహెమియా ఉపవాసంతో ప్రార్థన చేస్తూ చాలా దిగులుగా ఉంటాడు. అంటాడు, రాజు అడుగుతాడు, నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖం చేతనే అది కలిగిందని నాతో అనగా. ఏంటి నెహెమియా, ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు కదా, నీకేమీ జబ్బు చేయలేదు కదా, ఎందుకు అలా ఉన్నావు అని తన ముఖాన్ని బట్టి మరి రాజు తెలుసుకున్నాడు. అలాగే మనం కూడా కొంతమంది వ్యక్తుల యొక్క ముఖాన్ని బట్టి మనం వారేంటో మనం చెప్పగలం. చాలామంది చెప్తారు, మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలండి. సంతోషం ఉండటం వల్ల మన జ్ఞానేంద్రియాలు చాలా యాక్టివ్గా ఉంటాయంట. మన ఫేస్ ఎప్పుడు కూడా గ్లోగా ఉంటుందట. అందుకనే చాలామంది మనం చూస్తుంటుంటాం, చాలా చోట్ల లాఫింగ్ థెరపీస్ అని ఉంటుంటాయి. అలాగే లాఫింగ్ క్లబ్స్ అని, నవ్వుకోవటం వల్ల చాలా ఆనందంగా ఉంటామని, సంతోషంగా ఉంటామని వాటికి డబ్బు కట్టి జాయిన్ అవుతారు చాలామంది. వెళ్తూ హాఫ్ అన్ అవరా లేదంటే 1 అవరా 1.5 అవరా అక్కడ గడుపుతుంటారు. ఒంటరిగా చాలామంది వేదనతో, బాధంతో, దుఃఖంతో ఉంటారు. ఆరోగ్యం క్షీణించిపోతుంటుంది. నవ్వటం వల్ల ఆరోగ్యం కలుగుతుందని వెళ్ళి నవ్వుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మంచిదే, కాదనట్లేదు. కానీ మనము అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత మరలా ఇంటికి మనం వచ్చేస్తాం. ఒంటరిగా ఇంటి దగ్గర ఉంటాం, లేదంటే ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్యను పోగొట్టుకోవడానికి వెళ్ళి నవ్వుతూ హ్యాపీగా వస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మరలా అదే వేదన, అదే శోధన, అదే కష్టము, అదే నష్టము మరలా యథావిధిగా మన యొక్క లైఫ్ ఉంటూనే ఉంటుంది. మరి దానికి పరిష్కారం లేదా అంటే పరిష్కారం ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. శాశ్వతమైన పరిష్కారమే ఉంది. ముందు మనం మారాలి. మనం మారాలంటే ఎట్లా సాధ్యమా? అది సాధ్యమవుతుంది. ఎట్లా అంటే, ఈరోజు పాపమును చేయని వాడు, పాపపు ఆలోచనలు కలిగిన వారు లేరంటే అందరూ పాపపు ఆలోచనలు కలిగి ఉన్నవారు అనేది ఎంత సత్యమో, అలాగే ప్రతి ఒక్కరిలో ఏదో ప్రాబ్లము లేనివారు ఎవరైనా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది అనేది కూడా అంతే సత్యము. కానీ ప్రాబ్లం లేనివాడు ఒక్కడో కూడా లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఎవరినైనా మనం ఇప్పుడు టచ్ చేసి ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్ అని అడిగితే వారు చెప్తారు ఏదో సమస్య వారికి ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారు. లోకాసు వార్తలో ఈ మాట మనం చూడొచ్చు.
12 అధ్యాయం 25 వచనంలో ఈ మాట ఉంటుంది. ఏంటంటే యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇదే మాటను యేసుప్రభు వారు కొండ చేసిన ప్రసంగంలో కూడా ఇదే ప్రస్తావన ఉంటుంది. 6 అధ్యాయం 33 వచనంలో ఏంటి అంటే, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటున్నాడు. కాకులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటిని పోషించుటలేదా? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. మీరు చింతించుట, దుఃఖపడుట, ఏడవటం వల్ల మీ ఎత్తు ఏమైనా ఒక మూరడు ఎక్కువ చేసుకోగలుగుతున్నారా? చేసుకోలేరే. అది మన వల్ల అయ్యే పని కాదు. అవి ఎవరు ఆలోచిస్తారో, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ఆలోచించాలని ఎవరు ఆలోచిస్తారో నువ్వు ఆలోచించవలసింది కాదు. ఎవరు ఆలోచిస్తారంటే ఈ లోకజనులు ఆలోచిస్తారు. ఎలా ఉండాలి, ఎలా తాగాలి, ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎలా జీవించాలని. కనుక వారు ఎదుగుతారు వాటి కొరకు. కానీ నువ్వు నేను ఎతకవలసింది ఏంటి అంటే, మత్తయి సువార్త 6:33 ఆయన మాట్లాడుతున్నాడు మాట, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, సమస్తం అన్నీ కూడా ఆయనే అనుగ్రహిస్తాడని. ముందు ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు మనం ప్రోకలాడితే మనకి కావలసిన ప్రతి అవసరత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలండి. మన ఫేసెస్ ఎప్పుడు కూడా గ్లోగా ఉండాలి. సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, అప్పులు ఉంటాయి. సమస్యలు లేవనే కావు, అవి వస్తాయి, పోతాయి. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు ఇవైతే ఈ సమస్యలు, కష్ట నష్టాలు అనేవి కూడా శాశ్వతమైనవి కావు. అంతేకాదు సంతోషము, ఆనందము ఇది కూడా శాశ్వతమైనది కాదు. అది ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. కనుక వాటి కొరకు నువ్వు ఎన్నడూ కూడా ఆలోచన చేయొద్దు. మొదటిగా ఆయన రాజ్యం కొరకు ఆలోచన చేయి. ఆయన నీతిగా, ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతి రాజ్యంలో నీతిగా ఉండడానికి నేను ధైర్యంగా ముందుకు వెళ్దాం. సమస్య లేనివాడైతే ఎవరు లేరండి ఈ భూమి మీద. శోధన లేనివాడైతే ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. కనుక పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4 అధ్యాయము 8వ వచనంలో అంటాడైనా, ఈ మాటను బట్టైనా మనం ధైర్యం తెచ్చుకోగలం. ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము. అపాయంలో ఉన్నను, కేవలము ఉపాయం లేని వారమైతే కాము. తరమబడుచున్నాను, దిక్కు లేని వారమైతే కాము. పడద్రోయబడిన నశించు వారమైతే కాము. ఏంటి వారికి ఆ ధైర్యము? దేన్ని చూసుకొని వారికి ఆ ధైర్యం అంటే, వారు దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదుగుతున్నారు. వారు భూలోక నివాసులు లాంటి ఆలోచన కలిగిన వారు కాదు. వారు దేవుని యొక్క నీతిని ప్రచురపరుస్తున్నారు. అది వారికి ధైర్యం. క్రీస్తును కలిగి ఉన్నారు ఆయన. ఈరోజు ఈ మాట ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం మారాలంటే ఏంటి? అది సాధ్యమా అంటే సాధ్యము. క్రీస్తును నేను కలిగి ఉంటే మనం దేనినైనా కూడా మనం సాధించగలం. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలం. దుఃఖంలో కూడా సంతోషంగా మనం జీవించగలం. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. ఏ ప్రాబ్లం వచ్చినా ఈరోజు గుర్తుపెట్టుకో, యేసయ్య పర్మిషన్ లేనిదే ఏది కూడా మనల్ని తాకదు. అది జబ్బైనా, ఏదైనా, కష్టమైన, నష్టమైన, అది మరణమైన, ఆనందమైన, సంతోషమైన, యేసయ్య పర్మిషన్ లేకుండా మనల్ని తాకదు. ఇది ష్యూర్. ఇది నువ్వు నమ్మాలి. గాయము చేయవాడు ఆయనే, గాయాన్ని మాన్పువాడు కూడా ఆయనే. నా ప్రియ సహోదరి సహోదరుడా, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, జాయ్, ఎల్లప్పుడూ ఆనందించు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఫిలిప్పీ 4:4 అంటున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియనియుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి కూడా చింతించొద్దు. ప్రతి విషయంలో మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన, కృతజ్ఞత పూర్వకంగా ప్రభువుకి విజ్ఞాపన ద్వారా ఆయన సన్నిధికి మనం వెళ్ళటమే. దేని గురించి కూడా మనం దిగులు చెందొద్దు. సంతోషంగా జీవిద్దాం, హ్యాపీగా ఉందాం. మన సంతోషమే మనకి ఆరోగ్యము. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ.